ప్రభుత్వం అలసత్వం కారణంగానే పాసమైలారం సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పరిశ్రమలో సేఫ్టీపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ కు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. ప్రమాద సమయంలో ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారో చెప్పడం లేదని మండిపడ్డారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. మరి ఇటువంటి ప్రమాదం జరిగింది అని అంటే దానికి కారణం ఏంటి అనేటటువంటిది ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ జవాబుదారీగా ఉండాల్సినటువంటి రిపీటెడ్గా ఫ్యాక్టరీ సేఫ్టీ కోసము వారు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని చెప్పడం కోసము ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో పోలేదు అనేటటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నియంత్రణ రెగ్యులేషన్ అన్నది చేసే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లానే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.